రీసెంట్ గానే రావణాసుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు నందితో గొడవ పడ్డాడు. అక్కడ నంది తనకి తన సామ్రాజ్యం అంతా వానరుల చేతిలో నాశనం అవుతుందని చెప్పేసి ఒక శాపం పెట్టాడు. తనని ఓడించాలంటే సాధారణమైన వానరుల వల్ల కాదు, మీరు భూమి మీద మీ తేజస్సు తోటి కొత్త జీవాల్ని పుట్టించండి. మీటింగ్ అయిపోయింది. దేవతలంతా ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళకున్న క్వశ్చన్, జీవాన్ని ఎలా తీసుకురావాలి? వీళ్ళు తీసుకురావాలనుకున్న జాతి భూమి మీద ఒక్కటి కూడా లేదు. ఏదైనా ఒక కొత్త జీవరాశి తీసుకురావాలంటే మెయిల్ అండ్ ఫీమేల్ ఇంటరాక్షన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు స్వయంగా సృష్టికర్తలు కాదు కదా. అందులోనూ భూమి మీద ఒక ఆడవానరం కూడా లేదు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బ్రహ్మ దేవతలు వెళ్ళిపోగానే అప్పటికే సృష్టికి సంబంధించిన చాలా పనులు చేసి బ్రహ్మ చాలా అలసిపోయాడు. ఆ అలసటలో తన కంటి నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీరు నుంచి ఒక రకమైన పొగ బయటకు వస్తుంది. ఆ పొగలో కొంత భాగం ఒక జీవిలాగా తయారవుతుంది. అది మనిషి కాదు, అలాగని జంతువు కాదు. దాని శరీరం అంతా ముదురుపు బంగారపు రంగులో వెంట్రుకలు ఉన్నాయి. ఆ జీవి ఒక వానరం. దాని పేరు వృక్షరాజ. ఇది భూమి మీద మొదటి వానరం. అయితే బ్రహ్మ ఆ వానరాన్ని భూమి మీదికి వెళ్లి తన